పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన సమయం కొరకు నీకు వందనాలు. ఈ వాక్యం వినే భాగ్యం మాకు దయచేస్తూ ఉన్నారు. మా ఎడలు మీరు శ్రద్ధ కలిగి ఉన్నారు. మమ్మలను శుద్ధీకరించి నీ బిడ్డలుగా చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు కనుక వందనాలు. నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి ఆయన కార్చిన రక్తం ద్వారా మా పాపాలను కడిగి మమ్మల్ని శుద్ధి చేసి నీ రాజ్యంలో చేర్చుకోవాలని కోరుతూ ఉన్నారు కనుక మీకు వందనాలు. ఈ వాక్యాన్ని దీవించండి. అనేక మందిలో పరిశుద్ధాత్మ కార్యం జరుగునట్లే అనుగ్రహించి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, కొంతకాలం నుండి మనం యేసు చెప్పినటువంటి ధన్యతల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసేటటువంటిది ఏంటంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ ధన్యతలు మీరు నేర్చుకోండి. అలాగే మీ పిల్లలకు కూడా కంఠస్థం చేయించండి, వారికి కూడా నేర్పించండి. దేవుని యొక్క వాక్యము మనము కంఠస్థం చేయడం చాలా మంచిది. దినదినం దానిని ధ్యానించడం మంచిది. ఈ లోకంలో దేవునిని మనం వెంబడించాలంటే దేవుని వాక్యమును ధ్యానించకుండా, ఈ వాక్యమును మనం హృదయములో భద్రం చేసుకోకుండా ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేం. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే దివారాత్రము దీన్ని ధ్యానించడం మంచిది. ఆయనకి ఇష్టలుగా ఉంటేనే మన అంతరంగంలో మనం సమాధానమును కలిగి ఉండగలం. దేవదూత పరలోక సైన్య సమూహంతో పాటు గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి వారు పాడినటువంటి పాట ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చూసారా, ఆయనకిష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. చాలామంది ఈ లోకంలో సమాధానం లేకుండా ఉంటున్నారు. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మనిషికి సమాధానం లేకుండా జీవిస్తే ప్రయోజనం ఏంటి? నిజమైన నరకం అంటే ఏంటో వారి జీవితంలో ఉంటుంది. మనకు సమాధానం కావాలి. పరిశుద్ధాత్మ తాకుదల ద్వారా మన అంతరంగంలో మనం సమాధానం సంపాదించవచ్చును. మన ఇంటిలో సమాధానం, మన యొక్క ఎక్కడ పనిచేస్తున్నామో ఆ స్థలంలో మనకు సమాధానం కలుగుతుంది. దేవునికి నీకు సమాధానం లేనప్పుడు ఒక మనిషికి సమాధానం ఉండదు. సమాధానం అంటే అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ అంత డబ్బున్నా నీకు సమాధానం లేకపోతే ప్రయోజనం ఏమిటి? సహోదరులారా, యేసు పుట్టినప్పుడు వారు పాడుతున్నటువంటి పాట ఒకసారి చూడండి. దేవదూతలు, పరలోక సైన్య సమూహం వారు పాడుతున్నటువంటి పాట ఏంటి? ఆయనకిష్టలైన మనుషులకు. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటున్నావా? ఒకవేళ నీకు సమాధానం లేకపోతే నువ్వెక్కడో తప్పు చేసి ఆయనకి విరోధిగా ఉన్నావు. యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి పని ఏంటంటే, భూమి మీద సమాధానం ఇవ్వడానికి, మనుషులలో సమాధానం కలుగు చేయటానికి. నీ పాపాన్ని బట్టి నీకు సమాధానం లేదు. ఏ పాపాన్నైతే నువ్వు దాస్తున్నావో ఈ సమయమందు నిన్ను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఆ పాపం తీసివేస్తేనే కానీ భార్య భర్తల మధ్య నీకు సమాధానం దొరకదు. ఏ పాపాన్నైతే నువ్వు దాస్తున్నావో దానిని బట్టి దేవుడిచ్చిన సమాధానం కోల్పోతూ ఉన్నావు. సహోదరుడా, దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి తన యొక్క ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. మరి ఆయనకు ఉన్నటువంటి పేరేంటంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భూమి మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఆయన పేరులో ఒకటేంటి? సమాధానకర్తయగు అధిపతి. నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడు యేసయ్యే. యేసు తప్ప నీకు నిజమైన సమాధానం ఇచ్చేటటువంటి వాడు ఎవరు లేరు. యేసయ్య ఈ సమాధానాన్ని దేవుడికిని మనకును మధ్యవర్తిగా ఉండి ఆయన శిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ నీకు సమాధానం తీసుకుని వచ్చాడు. మనకు సమాధానం తీసుకొని రావాలంటే
మన పాపాన్ని బట్టి దేవుడు మనం చూడలేడు. పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ఆయన ద్వేషిస్తూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావు. మొట్టమొదటిగా నీకున్నటువంటి పాపమును తీసివేసినట్లయితే అది యేసు ప్రభు నిజమే తీసివేసినాడు. కానీ నీ అంతరంగంలో ఇంకను ఆ పాపం ఉండుటను బట్టి, నీవు చేస్తున్నటువంటి పాపాలు ఉండుటను బట్టి, దాక్కొని ఉండటం బట్టి నీకు సమాధానం లేదు. మరి యేసయ్య ఏం చేస్తున్నాడంటే తండ్రిని బతిమాలుతా ఉన్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఆయన మనకు క్షమాపణ తీసుకుని వచ్చినాడు. చాలామంది హృదయాల్లో సమాధానం ఎందుకు లేదంటే ఈ క్షమాపణను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. సమాధానం తీసుకుని రావడానికి ఆయన మూల్యం చెల్లించవలసి వచ్చింది, రక్తం కార్చవలసి వచ్చింది, ఆయన శరీరం నిండా దెబ్బలు తినవలసి వచ్చింది, వీపంతా కొరడా దెబ్బలతో ఆయన హింసలు అనుభవించవలసి వచ్చింది, ఆయన చివరకు తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. సోదరుడా, దీనిని నువ్వు అర్థం చేసుకొని, అయ్యో దేవా, నా పాపాల కొరకు నీవు శిలువలో వేలాడినావా అని ఆయన యొక్క గాయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయంలో స్వస్థత లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషములను బట్టి నలుగొట్టబడింది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సోదరులారా, స్వస్థత లేకుండా, అంతరంగంలో నీకు స్వస్థత లేకుండా ఎంతకాలం నువ్వు జీవిస్తావు? నీకు స్వస్థత లేకుండానే నీ జీవితాంతం కూడా నువ్వు జీవిస్తావా? కానీ యేసయ్య నీ కొరకు నీకు స్వస్థత, అంతరంగంలో స్వస్థత తీసుకురావడానికి ఆయన అన్నీ చేశాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే నీ పాపాన్ని తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో నీవు తగ్గించుకొని ఆయన రక్తంలో నిన్ను నువ్వు కడుక్కున్నప్పుడు ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వగలడు. నీవు స్వస్థత లేదు. నీకు స్వస్థత లేనందువలన నీ మాటలు ఎలా ఉన్నాయంటే అవతల వాళ్ళ హృదయంలో గాయం కలిగి చేస్తూ ఉన్నాయి. దానిని బట్టి నీవు గాయములు కలిగి చేసుకుంటూ ఉన్నావు. 2000 దెయ్యములు పట్టినటువంటి ఓ యవనస్తుడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే తను గాయపరుచుకుంటున్నాడు, ఇతరులను కూడా గాయపరుస్తూ ఉన్నాడు. అలాగే నీ మాటలు నీకు స్వస్థత లేనందువలన, నీవు అంతరంగంలో రోగిగా ఉన్నందువలన, నీ హృదయం ఘోరమైనటువంటి దుష్టత్వంతో మోసకరమైన హృదయం కనుక నీ స్వస్థత లేకుండా నీ మాటలలో ఏమాత్రం కూడా సమాధానం లేదు. ఇతరులు నీ మాటలు ఏంటంటే వారు కోపం వస్తూ ఉన్నది, దానిని బట్టి వారిలో విరోధం వస్తూ ఉన్నది. ఎప్పుడు చూసినా నీ హృదయం దుష్ట తలంపులే. అందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. చాలా వ్యాధులు ఉన్నాయి ఈ లోకంలో. ఘోరమైన అన్నిటికంటే గొప్ప వ్యాధి ఏంటంటే పాపం. ఈ పాపంతో ఉన్న నీ హృదయం బాగు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎవరు హృదయం బాగు చేయలేరు, ఎందుకంటే దాన్ని చేసిన వాడు ఆయనే గనుక. ఎంతకాలం నీ హృదయంలో ఉన్న ఈ రోగంతో నువ్వు అటు తిరుగుతున్నావు, ఇటు తిరుగుతున్నావు, కానీ స్వస్థత లేకుండా, సమాధానం లేకుండా ఉంటున్నావు. సోదరుడా, మరి నీవు యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే దేనిని బట్టి నువ్వు శిష్యుడిగా ఉండగలవు? యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం యేసు చెప్పింది ఏంటంటే, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. దేనిని బట్టి? మనలో ప్రేమ ఉండాలి. ఒకరినొకరు మనం ప్రేమించుకుంటున్నందువలన నీవు యేసు ప్రభు యొక్క శిష్యుడు లేకుండా శిష్యురాలు. ఈ చర్చ అనేటటువంటిది ఇదొక రణరంగం అయిపోతున్నది. చర్చలో విభేదాలు, వాగ్యుద్ధాలు, ఇక అవసరమైతే కూట్లాటలు, ఒకరినొకరు కూట్టేసుకుంటాం. ఇదేంటిది? ఇది ఎలా చర్చ అని అనిపిస్తుంది? ఇది ఒక పాతాళ లోకంగా ఉన్నది. నీవు ఒకరేళ్ళ సమాధానం లేకుండా, సంతోషం లేకుండా నువ్వు చర్చికి వెళ్తా ఉన్నావు, వస్తూ ఉన్నావు, కానీ ఆ చర్చ్ పాస్టర్తో నీవు సమాధానం లేకుండా ఉంటావు అన్నావు. ఒకరోజు నేను ఒక ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను, అకస్మాత్తుగా కలుసుకున్నాను. వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి పాస్టర్ గురించి నాకు ఎంతో చెప్తా ఉన్నాడు, ఆయనలో ఉన్నటువంటి లోట్ల గురించి చెప్తా ఉన్నాడు. అదే సమయంలో
ఆయన మీద ఎంతో కోపం ఉన్నదని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అతను నేను ఏం చేశానంటే ఇదే సమయం ఏదైనా వాక్యాన్ని చెప్పాలని కింద కూర్చోబెట్టాను. బైబిల్ తెరవమని చెప్పాను. కొన్ని మాటలు అతనికి చెప్పాను. చెప్పి ఏం చెప్పానంటే, నీకు అసలే దేవుని సేవకుని గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీకేమైనా వాక్యం తెలిసిన? కీర్తన 105 14వ వచనం, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదు అని ఆయన ఆజ్ఞ ఇచ్చాను. ఈ వాక్యం నీకు తెలిసిన? ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు అతని కళ్ళల్లో కన్నీరు వస్తూ ఉన్నది. ఆ తర్వాత నేను చెప్పినట్టు, సరే నువ్వు ఎలాగా ఆయన మీద ఆయాసం కలిగి ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు తిరిగి మీ ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన మీద నీకున్నటువంటి కోపమంతా తీసివేసుకో, ఆయనను క్షమాపణ అడుగు. ఏ విషయాల్లో ఆయన మీద నీకు ఆయాసం ఉందో ఆ ఆయాసం అంతా తీసివేసుకొని ఫస్ట్ నువ్వు దేవుని క్షమాపణ అడుగు. ఆ తర్వాత ఆయనతో సమాధాన పడని చెప్పినప్పుడు నేను చెప్పానంటే, నువ్వు తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాలి, ప్రార్థన చేయించాను. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుని ఆత్మ ఆయనలో పని చేస్తాను. సహోదరులారా, మరి అతను నిజంగానే వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత తన యొక్క పాస్టర్తో సమాధానపడి నాకు తెలియజేశాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత సంతోషం. ఏం బైబిల్లో ఏముంది? యేసయ్య చెప్పిన మాట ఏంటి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దేవుని కుమారులు అంటే ఎంత ధన్యత! యేసు ప్రభువు ఎలా ఉన్నాడో నీవు అలా తయారవ్వాలి. దాని కొరకు నేను అతనితో చాలా బాధతో వేదనతో సమయం ఖర్చు పెట్టవలసి వచ్చింది. నీవు ఏమీ మరి ఇతరుల ఎదుట తగ్గించుకోకుండా, నీవు అతని కొరకు ప్రార్థన చేయకుండా అవతల వాళ్ళు సమాధానం వల్ల వస్తుంది. తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేదు, భార్యకు భర్త మధ్యలో సమాధానం లేదు, సహోదరులకి మరి ఏమాత్రం సమాధానం లేదు, అక్క చెల్లెలకు ఏ విధమైనటువంటి సమాధానం లేదు. ఈ లోకమంతా కూడా సమాధానం లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మనం తాకినప్పుడు తప్పకుండా మనము సమాధానకర్తకు దేవుడు మనలో ఉన్నప్పుడు మనము ఎంతో భార్య భర్తలు ఎంతమంది వారు సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఒక ఆయన మా చర్చకు వచ్చేవాడు. మరి అతడు నీ భార్య ఏదంటే ఆ భార్యను అతడు చేర్చుకోవడం లేదు, ఇంటికి చేర్చుకోవడం లేదు. ఈయన లేనప్పుడు ఆమె వచ్చి నన్ను కలుసుకుంటూ ఉంటుంది. అయ్యా, ఏం మాత్రం కూడా అతడు నన్ను చేర్చుకునే పరిస్థితిలో లేడని ఈమె ఏడుస్తూ ఉంది. సరే, నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక రోజున పాపంలో పట్టబడ్డది, క్షమించలేకపోతా ఉన్నాడు. క్షమించకపోతే ఎట్లాగా? నీవు సమాధానం కలిగి ఉండాలంటే నువ్వు క్షమించాలి, నీ సహోదరుని క్షమించాలి, నీ భార్యని నువ్వు క్షమించాలి. నువ్వు సహోదరిని హృదయపూర్వకంగా క్షమించకపోతే పరలోకమందున్న తండ్రి నిన్ను క్షమించడు. ఒకరోజు నేను ప్రార్థన చేసుకున్నాను. అది ఎక్కడో ఏలూరులో అతను పని చేస్తూ ఉన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. నేను ప్రయాణం అక్కడికి ఏలూరు వెళ్ళాను. అతనితో కూర్చున్నాను. రాత్రంతా కూర్చున్నా సరే దరిదాపు తెల్లవారిపోతూ ఉంది. అతడు మనసు కరగడం లేదు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా ఇతను హృదయం కరిగించు, నన్ను నేను తగ్గించుకొని అతను కింద కూర్చోమని చెప్పి నేను కూడా ప్రార్థన పూర్వకంగా కన్నీటితో అతనితో మాట్లాడుతూ ఉన్నాను. ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాను. మొత్తం మీద దేవుడు సరిగా తెల్లవారే సమయంలో అతని ఆత్మను దర్శించి తగ్గించుకున్నాడు. అతడు సరే అని చెప్పాడు. మరి ఆ కుటుంబం మరి ఆఖరు వాళ్ళు కలుసుకోవడమే కాకుండా మరి ఎంతో చక్కగా దేవుడు వాళ్ళని దేవుని యొక్క సేవలో కూడా తోడ్పడేటట్లుగా చేసినట్టుగా నా ఒక జీవితంలో అనుభవం ఉంది. మోషే మరి ఎంతో తగ్గించుకునేవాడు. మోషే ఆయన సాత్వికుడు, భూలోకంలో ఉన్న వాళ్ళందరిలో కూడా సాత్వికుడు. ఇశ్రాయేలీయులు ఎంతో తిప్పలు పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, పోత ఉతకడం చేసుకున్నారు, ఐగుప్తుల నుంచి మమ్మల్ని విడిపించి తీసుకొచ్చిన దేవుడు ఈయనే అని దాని చుట్టూ తిరగడం, ఆరాధన చేయటం, వెచ్చల విడిగా వారు ఆడటానికి, పాడడానికి, వారు నాట్యం చేయడానికి వారు చేరారట. మరి ఎంతో విచారం వేస్తుంది. మరి మోషే ఏం చేస్తున్నాడంటే వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరొకసారి, అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మాటి మాటికి విసిగిస్తూ ఉన్నారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను,
ఇదిగో వారు లోబడనని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మోడను, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే దేవుని ఎదుట బతిమాలుతా ఉన్నాడు. సరే, ఇక్కడ తీసుకుని వచ్చి నువ్వు కాల్ చేస్తే అందరూ ఏమంటారు? ఎక్కడ తీసుకొచ్చి కాల్ చేశాడని అంటారు. నువ్వు దీర్ఘశాంతుడు, నువ్వు మంచి దేవుడువు అని చెప్పి మోషే వారి విషయంలో బతిమాలుతా ఉన్నాడు. మరొకసారి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం, యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నమ్మకయిందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలం గల గొప్ప జనమును నీ వలన పుట్టించదునని మోషేతో చెప్పగా, చూసారా, మరలా ఇక్కడ మోషే బతిమాలుతా ఉన్నాడు. ఒక్క దెబ్బతో నేను చంపేస్తాను అని చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే 19వ వచనం, ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుము అని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించుచున్నాను. చూసారా, ఎటువంటి గొప్ప లక్షణములు కలిగినటువంటి వాడి మోషే. సోదరుడు, నువ్వెలా ఉన్నావు? ఎవరో తప్పు చేస్తున్నారు అని ఆ తప్పును బట్టి నీవెంతో వారి మీద రగిలిపోతా ఉన్నావు. ఇక మోషే ఏమంటున్నాడంటే, నువ్వు వాళ్ళ పాపాలు క్షమిస్తావా, లేకుంటే నా పేరు జీవగ్రంథంలోంచి తీసివేస్తావా అంటున్నాడు. సోదరుడా, మరి మోషే భూలోకమంతలో సాత్వికుడు. మరి నీవెలా ఉన్నావు? నీ సాత్వికం లేకుండా, దేని మనసు లేకుండా, యేసు ప్రభు మనసు లేకుండా, యేసు ప్రభు నీ కొరకు సిలువలో వ్రేలాడి రక్తం కార్చి మరి పాప పరిహారం నిమిత్తమే తాను బలి అర్పించుకుంటున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరి పాపాన్ని క్షమించమంటా ఉన్నాడు. కీర్తన 34:14 వచనం, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదకి దానిని వెంటాడు. సమాధానమును వెదకి కానీ వెంటాడాలి. ఒక నర్సు ఉండింది. నేను ఆదిలాబాద్లో మరి కొంతకాలం సేవ చేస్తున్నప్పుడు ఆ నర్సు దగ్గరికి వెళ్ళి నేను వాక్యం చెప్తున్నప్పుడు ఆమె యొక్క భర్తతో సమాధానం లేదు అని నాకు అర్థమైంది. ఆమె నేను పశ్చాత్తాపంలో నడిపిస్తూ ఉన్నాను. మరి అతడు కూడా తెలుసుకొని ఇలా నడిపిస్తున్నాను తెలుసుకొని మొత్తం మీద నన్ను కలుసుకొని, అయ్యా నాకు భయం వేస్తుంది, ఆమె నన్ను దగ్గరికి రానివ్వదు, ఏం చేసేస్తుందో తెలీదు. నేనేం చెప్పానంటే అతన్ని, సరే మనం ప్రార్థన చేద్దాం. ఆదిలాబాద్లో ఎయిర్ ప్యాడ్ అని ఉంది, చాలా విశాలంగా ఉంటుంది. దాని మధ్యలో ఎండలో ప్రార్థన చేద్దాం మనం అన్నాం. సరే, చాలాసేపు ఎండలో అతన్ని మోకరింపజేసి అతను పాపలొప్పింపజేసి అతనితో పాటు నేను కూడా ప్రార్థనలో ఉండి చివరికి ఏం చెప్పానంటే, నేను వెళ్తాను, మరి నీ భార్యతో ప్రార్థన చేస్తాను, కొంత మాట్లాడతాను, ఆ గేట్ దగ్గర రెడీగా ఉండని చెప్పాను. అతడు నా వెనకాల వచ్చాడు, కన్నీటితో ఉన్నాడు. ఆమెకేం చెప్పలేదు, అతడు వచ్చాడనే సంగతి ఏం చెప్పలేదు. ఆమెతో మాట్లాడి నేను ఏం చేశానంటే మోకరింపజేశాను. ఆమెకి ఏం చెప్పానంటే, ఆమె ఎప్పుడైతే మోకరిస్తుందో ప్రార్థన మొదలు పెడుతుందో నువ్వు నెమ్మదిగా లోపలికి ఎంటర్ అయ్యి ఆ ప్రక్కనే నువ్వు మోకరించని చెప్పాను. అతను రెడీగానే ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఇద్దరిని సంధిస్తూ ఉన్నది. అక్కడ బయట కన్నీటితో అతడు ఉన్నాడు, ఈ లోపల ఈమె కన్నీటితో ఉన్నది. అసలు చేర్చుకున్నటువంటి వ్యక్తి ప్రార్థన చేయనగానే దేవుని ఆత్మ ఆమె మీద దిగి ప్రార్థన చేయడం ప్రారంభించింది. నేనేం చెప్పానంటే, ఆమెనే లోపల అక్కడ ఉండాలంతే. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రక్కన ఉన్నాడు కానీ ఆమెకు తెలియదు. కానీ ఈమెంతో కన్నీటితో ప్రార్థన చేయటం, ఆ తర్వాత ఆమెనన్న తర్వాత కళ్ళు తెరవగానే పక్కన తన భర్త ఉండటం చూసి ఇద్దరు వాళ్ళకి ఏం మాట్లాడుకోవాలో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎంత కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన ఈ స్త్రీ ఏమి మాట్లాడలేకుండా మరి మౌనం అయిపోయిందండి. ఇద్దరిలో కన్నీరు, వారిద్దరి చేతులు పెట్టించాను, వారిద్దరికి సమాధానం కలుగజేశాను. సోదరుడా, నువ్వు దేవుని కుమారుడు అయితే తప్పకుండా నువ్వు నిజంగా దేవునికి సంబంధం అయితే ఎవరైనా చూసినప్పుడు ఏమంటావంటే, అరే సరిగ్గా వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు, చూడు సార్ కరెక్ట్గా వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు. అలాగే మనం యేసు ప్రభువులాగా ఉండాలి అంటే
మనం గాయములు పొందకుండా, మనం సరిగా వారి కొరకు ప్రార్థన చేయకుండా ఎంతమంది నువ్వు సమాధానపరిచి ఉంటావు? కొంతమంది ఉన్నారు సమాధానపరిచేవారు కాదాళ్ళు, ఉన్న సమాధానం తీసేస్తారు అంతే. అవతల వాళ్ళ పాపాలు యువతలకు చెప్పి, యువతల వాళ్ళ పాపాలు అవతలకు చెప్పి, మధ్యలో సమాధానం నరికేసేవారుగా కొంత. అంటే వాళ్ళు ఎవరన్నమాట? సైతాను యొక్క పిల్లలు. సోదరుడా, నువ్వు దేవుని కుమారుడిగా ఉంటున్నావా, సాతాను యొక్క పిల్లవాడిగా ఉంటున్నావా? మరి సమాధానం మనకు కలిగి ఉండకపోతే ఎలా? అవతల వాళ్ళలో యువతల వాళ్ళలో తప్పులు ఉన్నాయి. 2 మేకలు ఉన్నాయంట. ఈ 2 మేకలు ఒకరోజు కాలువ దాటాలంటే ఒక దొంగను దాటాలి. యువతల నుంచి ఒక మేక స్టార్ట్ అయింది, అవతల నుంచి ఒక మేక స్టార్ట్ అయింది. కానీ ఆ 2 మేకలు మధ్యకు వచ్చిన తర్వాత చూసుకునే ఒకటి. ఇప్పుడు ఎట్లాగా? వెనక్కి వెళ్ళలేవు, ఆ మేక అటు వెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేయాలా? కొంతసేపు ఆ 2 మేకలు అలా ఉన్న తర్వాత గట్టు మీద నుంచి ఒకడు చూస్తున్నానండి, ఏం చేస్తాయో చూద్దామని. కొంచెం ఏదైనా దెబ్బలాడుకున్నాయా 2 పడిపోతాయి. ఒక మేక చాలా జాగ్రత్తగా ఏం చేసిందంటే కింద పడుకుందంట. వెంటనే ఇంకొక మేక ఏం చేసిందంట, దాని మీద నడుచుకుంటా అవతలకి వెళ్ళిపోయింది. అంతే. తగ్గించుకోరు కొంతమంది. ఏం తగ్గించుకునేది ఏంటి? దెబ్బలాడు స్టార్ట్ అయిపోతారంటే వెళ్ళనకంట అంటూ ఉంటారంతే. డ్రైవింగ్లో చాలామంది ఎంతో ద్వేషాన్ని అవతల వాళ్ళ మీద ప్రదర్శిస్తూ ఉంటారు. నీలో దేవుని యొక్క ఆత్మ లేనప్పుడు మాటికి అనేకమైన విషయాల్లో నీవు ఎంతో కంగారు పడిపోతూ ఉంటావు. హైదరాబాద్లో నేను ఒక ఆటో ఎక్కాను. ఆటోలో ఒక యవనస్తుడు ఎక్కాడు. అతను ఏమంటున్నాడంటే, నేను పలానా పాస్టర్ని చంపేస్తాము అని నేను నిర్ణయం తీసుకున్నాను, నేను ఒట్టు పెట్టుకున్నాను అంటున్నాడు. నేనేం చేయాలి? ఇది ఒక కొత్త కేసు ఇది. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఇతనితో మాట్లాడడానికి సహాయించి. ఆ పాస్టర్ మీద చాలా కోపం ఉంది ఇతనికి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని అతడు, ఆ పాస్టరు తన యొక్క ప్రసంగంలో ఏవో అన్నాన్ని బాధ పెట్టుకున్నాడు. నేను వాక్యాలు చెప్తా ఉన్నాను ఇతనికి. యేసు ప్రభు చెప్పిన మాటలు మాట్లాడుతూ ఉన్నాను. మనం ఏ రీతిగా మరి అవతల వాళ్ళు క్షమించాలి, దీన్ని క్షమించమంటండి అయ్యగారు అని మొదలుపెట్టాడు. కానీ 3 గంటల సేపు అతనితో నేను మాట్లాడాను. నేను వెళ్ళే స్థలానికి వెళ్ళాలంటే ఆటో 3 గంటలు వెళ్ళాలి. 3 గంటలు ఆటోలో అతనితో మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు అతని మీద పనిచేస్తూ ఉన్నాడు. నేను అతడు కలిసి అక్కడ దిగే లోపల అతనిలో కన్నీరు. అతడు ఏం చెప్పాడంటే, అసలు ఇంతవరకు ఎంతమంది చెప్పినా నేను ఒప్పుకోలేదు. కానీ ఆ సమయంలో అతడు లొంగాడంతే. నేను నాకు తీర్మానమును విరమించుకుంటున్నాను అన్నాడు అంతే. అతడు నరహంతకుడు అయిపోయిండేవాడు. అతడేమన్నాడంటే, ఏమైనా పర్లేదు, అతను నేను చంపేసానే చేస్తానంటున్నాడు. నేను దేవుడు అతని హృదయం కరిగించాడు. సోదరుడా, నీలో ద్వేషం ఉందా? నీలో కోపం ఉందా? నీలో అసూయ ఉందా? నీవు సాతాను కుమారుడిగా ఉంటా ఉన్నావు. కానీ నీవు దేవుని కుమారుడిగా ఉండాలంటే మొట్టమొదటిగా నీవు సమాధానపరచడం తర్వాత నీ హృదయంలో ఆయన సమాధానం రాని, మన పాపములను మనం ఒప్పుకొని నెడలు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగల సమర్థుడు. నీలో సమాధానం కావాలంటే ఈ సమయంలో మోకరించి, ప్రభువా నాలో ఉన్నటువంటి యాయసమును తీసి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా సహాయం చేస్తాడు. సహోదరుడా, మరి ఎవరికైనా విరోధాలు ఉన్నాయని నీకు తెలిసినప్పుడు నువ్వు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటున్నావు. నువ్వు దేవుని కుమారుడు అయితే తప్పకుండా ఏం చేయాలో అవతల వాళ్ళకి నువ్వు చేయగల సమర్థత నీకు ఇస్తాడు. ఈ సమయంలో నీవు కూడా మోకరించు. నీలో పాపాలు లేవనుకుంటున్నావు, కానీ తెలుసు కూడా ఏమి తెలియనట్టుగా నటిస్తామన్నావు. అవతల వాళ్ళలో ఉన్న విరోధం తీసివేయడానికి ఆయన యొక్క బిడ్డగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాడు. సమాధానపరచువారు ధనియులు, వారి దేవుని కుమారులు అనబడదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకు నీకు స్తోత్రాలు. ప్రతివేదమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం వారి హృదయంలో నుండి తీసివేసి వెరగొట్టి సంతోషం, సమాధానం వారికి దయచేసి దీవించుమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.